భక్తిహీనులు అనగానే ఏం చెప్తారంటే, చెప్పే మాటలు ఒకలాగుంటాయి, చేసే పనులు మరొకలాగుంటాయి కదా. వీరిని భక్తిహీనులు అంటారు. మరి కొంతమంది ఏం చెప్తారంటే, పైకి భక్తిగా ఉంటారు, లోపల నటించేవారు. పైకి ఒకలాగా అబ్బా చాలా మంచివారయ్యా, చాలా భక్తి పరులయ్యా, చాలా ప్రార్థనా పరులయ్యా అనిపిస్తారు, కానీ లోపల అంతరంగ హృదయం అనేది వేరుగా ఉంటుంది కదా. మరి దేవుని తెలుసుకోనటువంటి వారు భక్తిహీనులు, దేవుని నమ్మనటువంటి వారు భక్తిహీనులు. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము భక్తిహీనులు. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము భక్తిహీనులు. 2 తిమోతికి రాసిన పత్రిక, 2 తిమోతికి రాసిన పత్రిక అండి, 2వ అధ్యాయము 16వ వచనం. పిల్లరా, అపవిత్రమైన వాటి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, అపవిత్రమైనటువంటి వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడు వారు మరీ ఎక్కువగా భక్తిహీనులుగా ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, అపవిత్రమైనటువంటి మాటలు కదా, అనవసరమైనటువంటి మాటలు, ఏమంటే బూతు మాటలు కదా, ఇలాంటి మాటలన్నీ ఏంటంట, భక్తిహీనతకు గురి చేస్తాయి. ఇలాంటి మాటలు ఎవరైతే బూతులు మాట్లాడుతూ ఉన్నారో, ఎవరైతే చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉన్నారో, ఎవరైతే సలుగులు గొలుగులు చేస్తూ ఉంటారో, ఇంకొకటి చాడీలు చెప్తూ ఉంటారు. చాలా మంది చాడీలు చెప్తూ ఉంటారు. ఇదిగో నీ గురించి ఏమన్నారో తెలుసా అంటారు కదా. అపవిత్రమైనటువంటి వట్టి మాటలు, ముసలమ్మ ముచ్చట్లు, అరుగుల మీద కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు, ఎందుకు పనికిరానటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇవన్నీ భక్తిహీనతకు గుర్తులు. మరి ఏంటంట, మరీ ఎక్కువగా భక్తిహీనులు అగుదురు అని మాట చూస్తుంది. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము, జాగ్రత్తగా ఉండుము, వాటికి దూరముగా ఉండు. అట్టి మాటలాడు వారు మరీ ఎక్కువగా భక్తిహీనులు అవుతూ ఉన్నారు. మనం మాట్లాడే మాటలో పరిశుద్ధత ఉండాలి. వాక్యం సెలవిస్తుంది, ఎక్కువ మాట్లాడేవాడు ఎక్కువ భక్తిహీనుడు అవుతాడు. ఏమండి, జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడంట, ఎక్కువ మాట్లాడతాడు. మౌనముగా ఉండేవాడు భక్తిహీనులు కారు. మౌనముగా ఉండేవారు జ్ఞానము కలిగినటువంటి వారు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యోబు గ్రంథంలో ఒక మాటను మనం చూస్తూ ఉన్నాము. యోబు గ్రంథంలో ఏమిటి ఆ మాట అంటే, 18వ అధ్యాయం 5వ వచనంలో, భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారు అగ్ని జ్వాలలో ప్రకాశింపకపోవుదురు. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును అని చూస్తూ ఉన్నాం. అంటే వారిలో ఉంటున్నటువంటి జీవం ఏమైపోయిందంట, చనిపోయింది. దేవుడు ఇచ్చినటువంటి జీవం ఏమైపోయింది, ఆరిపోయింది. వారి ప్రియ సహోదరి సహోదరులారా, నరుని ఆత్మ యెహోవా పెట్టు దీపము అని వాక్యం సెలవిస్తుంది. భక్తిహీనత వలన ఈ ఆత్మ అనేటటువంటి దీపాన్ని ఏం చేసుకుంటున్నాము, ఆర్పివేసుకుంటూ ఉన్నాము. మనిషి 70 లేదా 80 సంవత్సరాలు బ్రతకాల్సినటువంటి వాడు ఈ యొక్క భక్తిహీనతను బట్టి తన యొక్క ఆత్మను దీపాన్ని ఆర్పివేసుకుంటూ ఉన్నాడు. జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే మరొకసారి చదువుతారా, 18:5. భక్తిహీనుల యొక్క దీపము ఆర్పివేయబడును అని చూస్తూ ఉన్నాడు. వారి కుటుంబాలలో నెమ్మది ఉండదు, వారి కుటుంబాలలో సమాధానం ఉండదు, వారి కుటుంబాలలో ఆశీర్వాదము ఉండదు. ఏమండి, ఆ కుటుంబాలకు ఆశీర్వాదం లేకపోతే, దేవుని కనికరం అనేది లేకపోతే, జాగ్రత్తగా ఆలోచించి, భక్తిహీనుల యొక్క దీపం ఏమైపోతుందంట, ఆర్పివేయబడుతుంది. వారు ప్రకాశింపకపోతూ ఉన్నారు.
వారి యొక్క రక్షణ అనేది కోల్పోయి ఉన్నారు. దేవునితో చేసినటువంటి నిబంధనలు వారు తొలగిపోయి ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచన చేయాలి ప్రియ సహోదరి సహోదరులారా. యోబు గ్రంథము 36వ అధ్యాయం 6వ వచనం, భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు. భక్తిహీనుల ప్రాణం అంట దేవుడు కాపాడడు. నువ్వు భక్తిగా జీవించకపోతే నీ ప్రాణం మీదకి ఏదైనా సమస్య వస్తే దేవుడు నీ దగ్గరికి రాడు. నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు మారమని. నీ హృదయం మారాలి, నీ మనస్సు మారాలి, నీ అంతరంగ ఆలోచనలు మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ జీవితం మారాలి. నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. ఇదిగో నీ కులం మారితే, లేకపోతే నీ పేరు మారితేనో, నీ ఊరు మారితేనో సహోదరులారా, దానివల్ల ఏ ప్రయోజనం లేదండి. నీ హృదయం మారాలి, నీ మనస్సు మారాలి. రాత్రికాల సమయంలో భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు. నీ జీవితంలో నువ్వు భక్తి గల దానివిగా నువ్వు ఉన్నావా? లేకపోతే భక్తి లేనటువంటి వారిగా దేవుని యందు నిర్లక్ష్య స్వభావముతో మీరు ఉన్నారు. దేవుని యందు నిర్లక్ష్య స్వభావం మనకున్నా కూడా భక్తి లేనటువంటి వారమే. మనం ఆలోచన చేయాలి, మనం ఎలా జీవిస్తూ ఉన్నాం. దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన జీవితాన్ని, మంచి జీవితాన్ని మనమే ఆర్పివేసుకుంటూ ఉన్నాం సహోదరులారా. ఇంకా చూద్దాం ఆ యొక్క భక్తిహీనులు ఎలా ఉంటారో చూద్దామండి. కీర్తనల గ్రంథం 32, కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 10వ వచనం. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. చాలండి. భక్తిహీనులకు ఏంటంట? అనేక వేదనలు కలుగుచూ ఉన్నాయంట. భక్తిహీనులకు ఏం జరుగుతాయంట? అనేకమైన వేదనలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, ఇక్కట్లు. ఏమండి? నెమ్మది లేని జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారు. ఎవరు? భక్తిహీనులు. అనేకమైన వేదనలు వారికి ఉన్నాయంట. ఎవరు తీర్చలేనటువంటి వేదనలు భక్తిహీనులు కలిగి ఉన్నారు. ఎందుకో తెలుసా? వారు భక్తి చేసే విధానము సరిగా లేదు. దేవుని యందు భయభక్తి కలిగి జీవించాలి అంటే భయము లేదు, భక్తి లేదు. పైకి ఒకలాగా లోపలికి ఒకలాగా నటించే మనస్తత్వాలు కలిగినటువంటి వారు, సంఘంలో ఒకలాగా, ఇంటి దగ్గర ఒకలాగా. సహోదరులారా, జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఈరోజు భక్తిహీనమైనటువంటి స్థితిలో మనం ఉన్నామేమో పరిశీలన చేసుకుందాం. ఇదిగో ఏ స్వభావమైనా మనలో ఉందా సరి చేసుకుందాం. వాక్యము మనతో ఎందుకు మాట్లాడుతూ ఉందంటే, ఏదైనా పొరపాట్లు ఉంటే మనం సరి చేసుకోవడానికి మనకంటూ ఒక అవకాశం వస్తున్నాడు దేవుడు. ఈ క్షణం మనం బ్రతికి ఉన్నామంటే దేవుని మహాకృప. మరో గంటకు ఉంటామో ఉండమో తెలియనటువంటి జీవితాలు మనది. ఒకవేళ ఈ రోజే మన చివరి రోజు అయితే ఏంటిది పరిస్థితి? రాత్రి కాలంలో ఆలోచన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. మనం భక్తి కలిగిన వారిగా ఉండాలి, భక్తిహీనతలో మనం ఉండకూడదండి. మరి ఒకసారి చూడండి, కీర్తనలు 37వ అధ్యాయము 12వ వచనం. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు. అబ్బా చూడండి, భక్తిహీనులంట నీతిమంతుల మీద దురాలోచన కలిగి ఉన్నారంట. మంచి వారి మీద ఎలా ఉన్నారంటారు? దురాలోచన, చెడ్డ ఆలోచన కలిగి ఉన్నారంట. అరే వీడు మంచిగా ఉన్నాడే, వీని ఎలా చెడగొట్టాలి, వీరిని ఎలా నాశనం చేయాలి, వీరిని ఎలా మనము మోసం చేయాలి, వీడి నీతిని ఎలా మనము పడగొట్టాలి అనేసి దురాలోచన కలిగి ఉన్నారు. అందుకే నీతిమంతులు చూస్తే భక్తిహీనులకు ఎలా ఉంటుందంట? వారి మీద పండ్లు కొరుకుతూ ఉంటారంట. ఏమండి అంత కక్ష? ఏమండి అంత కక్ష? ఏం చేశారు వాళ్ళు? నీతిగా బ్రతికారనా? సంతోషంగా ఉన్నారనా? దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నారనా? ఈ సహోదరి సహోదరుల, భక్తిహీనులు ఎలా ఉంటారంటే
నీతిమంతులను చెడగొడుతూ ఉంటారు. నీతిమంతుల మీద పండ్లు కొరుకుతూ ఉంటారు. ఎప్పుడు వారి నాశనాన్ని కోరుతూ ఉంటారు. ఎదురింటి వారు ఎలాగున్నారు, పొరుగుంటి వారు ఎలాగున్నారు, పక్కింటి వారు ఎలా ఉన్నారు, వారి ఇంట్లో పరిస్థితులు ఏంటి, వీటి గురించి మనం ఎక్కువ ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. భక్తిహీనత కలిగినటువంటి వారి యొక్క ఆలోచన విధానాన్ని సహోదరుల చూడండి. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన కలిగి ఉంటారు, చెడ్డ ఆలోచన కలిగి ఉంటారు. వారి మీద ఎలా ఉంటారంట, దురాలోచన కలిగి ఉంటారు. ఎప్పుడు వారిని చూసినా వారిని ఎప్పుడెప్పుడు నాశనము చేద్దామా అంటుంటారు. పండ్లు కొరుకుతూ ఉంటారంట వారి మీద. కీర్తనల గ్రంథం అండి, మరొక మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 58:3 చూడండి. 58వ అధ్యాయం 3వ వచనం. కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు. చూడండి, భక్తిహీనులు యొక్క లక్షణం ఇంకొకటి మనం చూసినట్లయితే, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు ఎలా ఉంటారంట, విపరీత బుద్ధి కలిగి ఉంటారంట. ఏంటంటే విపరీత బుద్ధి కలిగి ఉంటారంట. పుట్టిన అప్పటి నుండి చూడండి అబద్ధములాడుచు తప్పిపోతూ ఉన్నారు. స్వభావం ఏమవుతుందంటే అబద్ధాలు ఆడే విధంగా ఉంటుంది, మోసం చేసే విధంగా ఉంటుంది, దొంగతనం చేసే విధంగా ఉంటుంది. చాలా మంది అంటారు కదా, అరే నువ్వు ఈ వయసులోనే ఇలా ఉన్నావే, ఇంకా పెద్దవాడివి అయితే నువ్వు ఎలా ఉంటావో అని అంటూ ఉంటారు కదా. భక్తిహీనులు చూడండి పుట్టినది మొదలుకొని వారు విపరీత బుద్ధి కలిగి ఉంటారంట. వారి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే అబద్ధాలు ఆడుచు వారు పడిపోతూ ఉంటారు. పెద్ద అయిన తర్వాత వారిని సరిచేయడం చాలా కష్టం. బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పించాలి. ఎవరు నేర్పించాలి? తల్లిదండ్రులు నేర్పించాలి. ఈరోజు తల్లిదండ్రులు బిడ్డలను బట్టి బాధ్యత తీసుకోకపోతే రేపు నీ కుమారులు నీకంటే ఘోరంగా ఉంటారు. నువ్వు ఎలా ఉన్నావో సమాజానికి ఎందుకు పనికిరాని వాడిగా, కుటుంబానికి ఎందుకు పనికిరాని వాడిగా, స్నేహితులకు ఎందుకు పనికిరాని వాడవుగా నువ్వు ఎలాగైతే ఉన్నావో నీ కుమారులు కుమార్తెలు కూడా అలాగే ఉంటారు. సహోదరి సహోదరుల జాగ్రత్తగా ఆలోచించండి. భక్తిహీనుల యొక్క లక్షణాలు చూడండి. ఈరోజు మనలో ఏమైనా ఉన్నాయో భక్తిహీనత లక్షణాలు ఉంటే దేవుని వాక్యమును బట్టి సరి చేసుకున్నాం. మరి ఒక మాటను మనం చూద్దాం, త్వరగా ముగించుకుందాం. చూడండి కీర్తనల గ్రంథం 92వ అధ్యాయము 7వ వచనం. ప్రియుల కీర్తనల గ్రంథము 92:7 నిత్య నాశనము నొందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగురించుదురు, చెడు పనులు చేయువారందరూ పుష్పించదరు. అర్థమవుతుంది మాట. నిత్య నాశనము నొందడానికే, నిత్య నరకాగ్ని గుండంలో పడడానికే మీరు ఏం చేస్తున్నారంట, భక్తిహీనులుగా ఉన్నారు. ఏమండి, గడ్డి వలె చిగురిస్తూ ఉన్నారంట. గడ్డి ఎలా చిగురిస్తుందంటే ఉదయాన్నే చిగురిస్తుంది, దాన్ని చూసి సంతోషపడే లోపు సాయంత్రానికి ఏమైపోతుంది, ఎండిపోతుంది. ఉదయాన్నే పువ్వు వికసిస్తూ ఉంటుంది, అబ్బా ఎంత పరిమళమైనటువంటి వాసన, చూడడానికి ఎంత అందంగా ఉంది అనుకుంటాం. సాయంత్రానికి ఏమైపోతుందండి, అది వాడిపోతుంది. ఈరోజు భక్తిహీనుల యొక్క జీవితం కూడా అలాగే ఉంది. భక్తిహీనతలో ఉన్న వారి యొక్క జీవితం కూడా అలాగే ఉంది. వారు త్వరగా వారి జీవితంలో అభివృద్ధిని చూస్తారంట. భక్తిహీనులు వారి జీవితంలో అభివృద్ధిని చూస్తారు, దాన్ని ఆశీర్వాదం అని ఫీల్ అవుతూ ఉంటారు, కానీ అది త్వరగా వాడిపోతుంది. వారు త్వరగా ఎండిపోతారు. ఈరోజు భక్తిహీనతలో ఎంతో మంది ఉన్నారంట. లంచాలు తీసుకుంటూ కొంతమంది, ఏమండి ప్రతిదానికి లంచం, వడ్డీ వ్యాపారాలు కొంతమంది, అబద్ధాలంటూ కొంతమంది, వ్యభిచారం అంటూ కొంతమంది. ఇలా చూస్తూ పోతే అనేకమైనటువంటి వ్యసనాలకు బానిసలైపోయి ఉన్నారండి భక్తిహీనులు. మద్యం తాగుతూ కొంతమంది, సిగరెట్లు తాగుతూ కొంతమంది, గంజాయి తీసుకుంటూ కొంతమంది, రాజాలంటూ కొంతమంది వారి వారి వ్యసనాలలో కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తూ ఉన్నారు.
ఇదిగో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉన్నారంట. భక్తిహీనుల యొక్క దీపం ఆర్పివేయబడుతూ ఉంది. ఒకసారి ఆలోచన చేయండి. నీ ఇష్టానుసారమైన నీ జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటే నీ కుటుంబం పరిస్థితి ఏంటా అని ఆలోచన చేసావా? నీ భక్తిహీనతలో నువ్వు ఉంటే నీ కుటుంబం ఏంటి అని ఆలోచన చేసావా? ఈరోజు ఆలోచన చేయలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావే. సహోదరి సహోదరులారా, నాకు వాక్యంలో తెలుసు కదా, దరిద్రుడైనటువంటి లాజరు, అలాగే ధనవంతుడు, ఆ యొక్క సన్నివేశం మనకందరికీ తెలుసు. విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవించాడండి ఆ యొక్క ధనవంతుడు. ఉదారంగా వస్త్రాలు ధరించుకున్నాడు, సన్నని నారబట్ట. ఇవన్నీ రాజు యొక్క వస్త్ర అలంకారం అన్నమాట. వీటిని వేసుకొని విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఎవరికి భయం లేకుండా బ్రతికాడు, ఎవరికి భయపడకుండా బ్రతికాడు. దేవుడు అంటే లెక్క లేకుండా బ్రతికాడు ఈ యొక్క ధనవంతుడు. అయితే చనిపోయిన తర్వాత ఆ యొక్క యాతనబడు స్థలములో నుండి మొరపెడుతున్నాడు. ఇదిగో తండ్రివైన అబ్రహామా, నన్ను కరుణించి నీ దగ్గర ఉన్నాడే లాజరు, అతన్ని నా దగ్గరకు పంపించి అతని చిటికెన వేలుతో నీటి చుక్క తీసుకొని నా నాలుకను తడపగలుగుతామా? ఏమండి, చిటికెన వేలుతో అంట నీటి చుక్క అంట నాలుక తడుస్తుందా అండి? క్యాండిల్ వెలిగించి ఆ అగ్గి పట్టుకోవాలంటే ఆ క్యాండిల్ వెలిగించినాము, ఆ మంటను మనం తాకాలంటే తాకగలుగుతామా? చిన్న మంటనే మనం తాకలేము. ఆ యొక్క నిత్య నరకంలో మనం ఎలా జీవించగలుగుతామండి? ఆ యొక్క నిత్య నరకంలో మనం ఎలా ఉండగలుగుతాము? అది తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడు. రాత్రి ఆ యొక్క యాత్ర పడే స్థలంలో నుంచి అడుగుతూ ఉన్నాడండి, ఇదిగో తండ్రివైన అబ్రహామా, నా వెనక సహోదరులు ఉన్నారు. ఏంటంట? ఆ యొక్క ధనవంతుని యొక్క సహోదరులు ఉన్నారంట. భూమి మీద సహోదరులు ఉన్నారు. ఇదిగో నీ దగ్గర ఉన్నారే లాజరు, అతనిని పంపించు, లేకపోతే నన్ను పంపించు. వారి దగ్గరికి వెళ్ళి ఇదిగో మీరు బ్రతికే బ్రతుకు కాదు అని నేను చెప్తాను అంటే అబ్రహాం గారు చెప్తూ ఉన్నారు, ఇదిగో ఒకసారి మరణించిన తర్వాత మరలా జీవం ఉండదు. ఒకసారి నిన్ను పాతి పెట్టిన తర్వాత, ఒకసారి నీ శరీరాన్ని నీ ఆత్మ విడిచేసిన తర్వాత నువ్వు మరలా బ్రతికే అవకాశమే ఉండదు. మరి వాళ్ళు ఎలా మారతారయ్యా? మోషే వంటి ప్రవక్తలు ఉన్నారు. మోషే వంటి ప్రవక్తలు చాలా మంది ఉన్నారు భూమి మీద. వారి మాట విని దేవుని తెలుసుకొని వారికి ఉన్న అహంకారాన్ని విడిచిపెట్టి, వారికి ఉన్న వ్యసనాలను విడిచిపెట్టి, ఇదిగో నీవే నా రక్షకుడు అని ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరిస్తారో వారు ఈ యొక్క యాతన నుండి తప్పించుకుంటారు, ఈ యొక్క నిత్య నరకం నుండి తప్పించుకుంటారు అనేసి అబ్రహాము గారు చెప్తూ ఉన్నారు. సహోదరి సహోదరులారా, చూడండి, నిత్య నాశనము నందుటకే కదా భక్తిహీనులు. ఆ యొక్క ధనవంతుడు నిత్య నాశనాన్ని కోరుకున్నాడు. నిత్య నాశనం, తన కుటుంబం గురించి ఆలోచన చేయలేదు. ఈరోజు చాలా మంది వారి కుటుంబాల గురించి ఆలోచన చేయడం లేదు. నా భార్య ఏంటి, నా పిల్లలు ఏంటి, వారి భవిష్యత్తులు ఏంటి, ఎవరు ఆలోచన చేయడం లేదు. ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, తాగుడంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. భక్తిహీనులు యొక్క లక్షణాలన్నీ ఇవన్నీ ఎలా ఉన్నాయంటే కొంచెం కఠినంగా ఉన్నాయి, కొంచెము బాధ కలిగిస్తున్నాయి కదా. మా గురించో మాట్లాడుచున్నారా అన్నట్లు అనిపిస్తున్నాయి. ఒకవేళ మీకు అలా అనిపిస్తూ ఉంటే నిజంగా దేవుడు మీ గురించే మాట్లాడుచున్నాడు. మిమ్మల్ని దేవుడు నశించి నరకానికి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. మీరు నాశనం అవుతూ ఉంటే ఆయన చూస్తూ ఉండడానికి ఆయన ఇష్టపడడం లేదు. మిమ్మల్ని రక్షించాలనుకుంటూ ఉన్నాడు. మీరు మారు మనసు పొందాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడండి. ఆయన ఇచ్చే రక్షణలోకి మీరు వస్తారా? ఆయన చూపించే ప్రేమను మీరు తెలుసుకుంటారా? మీ కుటుంబాలను మీరు కట్టుకుంటారా? ప్రియ సహోదరి సహోదరులారా, చివరిగా ఒక మాట చూసుకుని మనం ముగించుకుందామండి. కీర్తనల గ్రంథము 125వ కీర్తన 3వ వచనం.
125వ కీర్తన 3వ వచనం. నీతిమంతులు పాపం చేయుటకు నీతిమంతులు పాపము చేయుటకు చేతులు చాప తమ చేతులు చాపకున్నట్లు భక్తిహీనుల రాజదండము భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండును. ఏంటంట? భక్తిహీనుల రాజదండం అంట. వారి యొక్క ఆలోచన, వారి యొక్క చెడ్డ ఆలోచన చూడండి, ఎప్పుడు నీతిమంతులు ఎలా నాశనం చేద్దామా అని ఉంటుందంట. అరే తాగుడు మానే ఏం చెప్తున్నావే, ఒకసారి నువ్వు తాగు, తర్వాత నేను మానేస్తా అంటాడు. భక్తిహీనుని యొక్క ఆలోచన. పొరపాటున వీడు తాగాడు అనుకోండి, ఇద్దరు కలిసి తాగడం ప్రారంభిస్తాడు. ఏమండి, భక్తిహీనులు నీతిమంతులను నాశనం చేస్తారంట. వారి ఆస్తులను పడగొట్టడానికి చూస్తారంట. ప్రియులారా చూడండి, భక్తిహీనుల రాజదండం అంట నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉన్నది. ఇదిగో మన స్నేహితులలో గాని ఎవరైనా భక్తిహీనులు ఉన్నారా? ఎవరైనా చెడిపోయినటువంటి వారు ఉన్నారా? అది మీకు ప్రమాదకరం. తెలిసి తెలియక వారితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నామేమో, స్నేహం చేస్తున్నామేమో, సహవాసం చేస్తున్నామేమో. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాడి టార్గెట్ నువ్వు. సహోదరి సహోదరుల, భక్తిహీనులు పుట్టినది మొదలుకొని విపరీత బుద్ధి కలిగి ఉన్నారు. వారి యొక్క భక్తిహీనతను బట్టి దేవుడు ఎప్పుడో వారి యొక్క దీపాన్ని ఆర్పివేసి, వారి యొక్క ఆత్మ అనే దీపం ఎలా ఉంది అంటే గాలిలో ఉంది. గాలిలో ఉన్న దీపం వెలుగుతూ ఉందండి, అది ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు, సెకండ్స్ లో ఆరిపోతుంది. వారి యొక్క మరణం కూడా అలాగే ఉంది, వారి యొక్క జీవితం కూడా అలాగే ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరు, పొరపాటున తెలిసి తెలియక మనలో ఎవరికైనా భక్తిహీనత జీవితం మనం జీవిస్తూ ఉంటే ఈరోజు దేవుణ్ణి అడుగుదాం, అయ్యా తెలిసి తెలియక నేను భక్తిహీనమైనటువంటి స్థితిలో ఉన్నానయ్యా. ఈ రోజు వరకు నా స్నేహితులతో నేను తిరిగాను, వదలకూడనటువంటి వ్యసనాలను నేను కలిగి ఉన్నాను. నాకు తెలియదయ్యా, నాకు తెలియక చేశానయ్యా ఈ తప్పులు, ఈ పాపము నేను తెలియక చేశానయ్యా, నన్ను క్షమించయ్యా అని మనం అడగగలగాలి. మన మాటలో పరిశుద్ధత ఉండాలి, మన చూపులో పరిశుద్ధత ఉండాలి, మన ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాలి. పరిపూర్ణమైనటువంటి మనసుతో, పరిపూర్ణమైనటువంటి హృదయముతో దేవుణ్ణి మనం ప్రేమించాలి. మన హృదయంలోనికి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆహ్వానించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, రాత్రికాల సమయంలో ఎంతమంది వాక్యం వింటూ ఉన్నారో, దేవుడు ఈ రోజు మనతోనే మాట్లాడుతున్నాడు, నీతో నాతో మాట్లాడుచున్నాడు. దేవుడు మనందరినీ రక్షణలో ఉంచాలనుకుంటూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో మనల్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు. ఆయన ఒక మాట ఇద్దాము, ఇక తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేశాను, నాకు తెలిసి తెలియక ఎన్నో చెడు స్నేహాలతో ఉన్నానయ్యా, నన్ను క్షమించయ్యా, నా పాపములు కడిగివేయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీ సన్నిధిలో నన్ను ఉంచయ్యా. అడుగుదాం ప్రియులారా. ఈ రాత్రి కాలమే ఒక మంచి నిర్ణయం తీసుకుందామండి, ఒక మంచి తీర్మానం తీసుకుందాం. ఎంతో మంది సేవకులు మనతో మాట్లాడుచూ ఉన్నారు, టీవీ ప్రసంగాలలో, బహిరంగ మీటింగ్లలో, మన సంఘాలలో మన సేవకులు మాట్లాడుచూ ఉన్నారు. అయినా సరే మనం నిర్లక్ష్యం చేశాం. దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చాడు, మరలా మనల్ని రక్షించుకోవాలనుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇన్నిసార్లు మనకి వాక్యం ద్వారా మాట్లాడుచూ ఉన్నాడు. పొరపాటున ఏదైనా భక్తిహీనత స్థితి మనలో ఉంటే మనలో మనం సరి చేసుకున్నాం. దేవుడి కొద్ది మాటలు మన హృదయములలో ఫలింప చేయును గాక. ఆమేన్. జనములకు ప్రవక్తగా